గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏసే అమ్మా. పేరేంటమ్మా? వివేక్ సార్. నైస్ నేమ్, వివేక్. ఏజ్? 23. యంగ్. ఏం చేస్తుంటావు అమ్మా? మాది ఫ్యామిలీ బిజినెస్ సార్. వోక్స్ వ్యాగన్ డీలర్షిప్ ఉంది మాకు. ఓ గుడ్ గుడ్. ఎక్కడుంటావు? మణికొండలో. ఓ మా ఇల్లు కూడా మణికొండలోనే. తెలుసు. ఓకే. ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? నేను, అమ్మా, నాన్న, మా చెల్లి. ఓ 4 ఫ్యామిలీ మెంబర్స్. ఓకే. మీది వోక్స్ వ్యాగన్ డీలర్షిప్ అన్నావు కదా, అయితే నీకు మీ ఫ్యామిలీ ఎవరికైనా ఆ కార్ ఉండాలి, వోక్స్ వ్యాగన్ మోడల్? లేదు సార్, మాది హోండా సిటీ 2012 మోడల్. హోండా సిటీ, అది కూడా మంచి మోడల్. సో యంగ్ కదా, ఫ్రెండ్ సర్కిల్, సోషల్ ఇంటరాక్షన్, క్లబ్స్ ఇవన్నీ తిరిగే అలవాటు. ఒకప్పుడంతా అలానే ఉండేది సార్. బయటికి వెళ్ళడం, నైట్ అవుట్స్ చేయడం, ఫ్రెండ్స్తో తిరగడం. ఈ మధ్యన ఫ్రెండ్స్ సర్కిల్ తగ్గింది, బయటికి వెళ్ళడం కూడా బాగా తగ్గిపోయింది. కానీ ఈ వయసులో అందరు తిరుగుతారుగా బాగానే. ఐ మీన్ జనరలీ స్పీకింగ్. ఏమైనా ప్రాబ్లమా? నాకెవరినైనా చంపాలని ఉంది సార్. ఎక్స్క్యూజ్ మీ? నిజం సార్, నాకెవరినైనా చంపాలని ఉంది. అందుకే ఆ భయంతో ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. ఎప్పటి నుంచి ఇలా అనిపిస్తుంది? మే 1st వీక్ నుంచి సార్. మే 1st వీకా? మే 1st వీక్లో ఏమైనా సంఘటన జరిగిందా? ఇన్సిడెంట్ ఆర్ సంథింగ్? అవును. ఎలాంటి ఇన్సిడెంట్ అది? వాట్ ఈస్ సంఘటన ఏంటి? మా ఇంటి కింద ఒక కుక్క ఉండేది సార్. నేను రోజు బైక్ మీద వస్తూ ఉంటే నా మీదకు వచ్చి అరుస్తూ ఉండేది. చాలా ఇరిటేటింగ్ అనిపించేది సార్. అలా కొన్ని రోజులు అయింది. తర్వాత నేను బైక్ మీద వస్తూ ఉంటే అది పడుకుని ఉంది. సరే పడుకుని ఉంది కదా, ఇదే నా ఛాన్స్ అనుకుని నా బైక్ దాని మించి ఎక్కించేశా. బ్రేక్ ఫెయిల్ అవ్వడం కానీ లేకపోతే కంట్రోల్ తప్పడం అలాంటి జరిగాయా? అలా ఏం లేదు సార్. ఆ కుక్కని నేను ముందే చూసా. పడుకుని ఉంది కదా అని చెప్పి నా బైక్ ఎక్కించి చంపేశా. అలా చేయడం చూసారా? లేదు సార్, కానీ ఎందుకో నాకు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. నా ముందే అది ప్రాణం కోసం స్ట్రగుల్ అవుతూ మూలుగుతూ చచ్చిపోతుంటే అది చచ్చేదాకా అలా చూస్తూనే ఉన్నా. ఇది చాలా చిన్న ఇన్సిడెంట్ అమ్మా. ఈ ఇన్సిడెంట్ వల్ల నువ్వు డిప్రెస్? అది అసలు మిస్టేకే కాదు సార్. అది చచ్చాక కూడా కన్ఫర్మేషన్ కోసం వెనక్కి వెళ్ళి దాన్ని మించి బైక్ ఎక్కించా. ఆ కుక్క ఎప్పుడైనా నిన్ను కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా అటాక్ చేసిందా? లేదు సార్, దానికి 2 పప్పీస్ ఉన్నాయి. వాటిని ఎవరైనా ఏదైనా చేస్తారేమో అని అరిచేది తప్ప అంతకు మించి ఏం లేదు. ఇలాంటి యాక్సిడెంట్ అవ్వడం నీ లైఫ్లో ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా? లేదు సార్, ఇదే ఫస్ట్ టైం. ఆఫ్టర్ ఆల్ ఒక కుక్కని చంపినందుకే నువ్వు మనిషిని రేపు చంపేస్తాను భయపడుతున్నావు. ఆఫ్టర్ ఆల్ అంటారేంటి సార్, అది 2 పప్పీస్కి తల్లి. అయితే ఇప్పుడు నాకు ఆ పప్పీస్ని కూడా చంపాలని ఉంది సార్. దోమ సార్, నాకు ఇప్పుడు కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంది. నీ కొంచెం యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ యొక్క సిమ్టమ్స్ ఉన్నాయి. బట్ ఐఎమ్ నాట్ షూర్. ఇంకొంచెం సైకాట్రిక్ ఎవాల్యుయేషన్ చేయాలి. ప్రస్తుతానికి ఈ మెడిసిన్ ఒక 2 days వాడు. నెక్స్ట్ టైం కలిసినప్పుడు మనం నీకు ఫర్దర్ సైకాట్రిక్ టెస్ట్లు చేయిస్తాను. మీట్ యూ ఇన్ 3 days. థ్యాంక్ యూ డాక్టర్. Meet you again. రామ్మా, వచ్చి కూర్చో. ఇచ్చిన మెడికేషన్ వాడుతున్నావా? ఎస్ సార్, వాడుతున్నా. రాత్రి నిద్రబాగా పట్టిందా? బాగానే పట్టింది సార్. ఏంటిదో ఆలోచిస్తున్నావు? నేను ఆల్మోస్ట్ ఒక మర్డర్ చేయబోయా సార్. చెయ్యబోయావంటే చేయలేదన్నమాట. మా ఇంటి ఎదురుగుండా ఒక ఫ్యామిలీ ఉంటారు సార్. అందులో ఒక చిన్న పాప ఒకసారి మా ఇంటికి వచ్చింది సార్, వాళ్ళ పేరెంట్స్తో పాటు.
ఒకటే ఏడుపు సార్. చాక్లెట్ కావాలంట. అక్కడికి నేను 5 స్టార్ ఇచ్చా సార్, కానీ తనకి డైరీ మిల్క్ కావాలంట. ఏడుస్తుంది కదా ఊరుకో పెడతానని చెప్పి పక్కనే ఉన్న పార్క్కి తీసుకెళ్ళా సార్. అక్కడ కొంతమంది పిల్లలు జారుడుబలు జారుతున్నారు, కొంతమంది ఉయ్యాలు ఊగుతున్నారు. ఈ అమ్మాయి అసలు ఏమీ ఆడదంట సార్. అక్కడికి నేను దారిలో వెళ్తూ డైరీ మిల్క్ కొన్నా సార్, పార్కులో ఇద్దామని. ఎంతో ఆనందంగా తీసుకుంటుందనుకున్నా సార్. నాకు ఇప్పుడు ఆ చాక్లెట్ అవసరం లేదు అన్న మొహం మీకు వచ్చి కొట్టింది సార్. ఇంత పాప సార్, ఇచ్చిన చాక్లెట్ తీసుకోకుండా నా మొహం మీకు వచ్చి కొట్టింది. చిన్నపిల్లలు అలాగే ఉంటారమ్మా. నాకు 8 years డాటర్ ఉందాం, అది ఇప్పటికీ అలాగే చేస్తుంటుంది. చిరాకు రావడం ఈ సిచ్యువేషన్లో సహజం. నువ్వు పేషెంట్గా ఉండాలి. నాకు అక్కడ చిరాకు రాలేదు సార్, కోపం అంతకంటే రాలేదు. జస్ట్ చంపేస్తే బాగుండనిపించింది అంతే. ఈలోపు వర్షం స్టార్ట్ అయింది సార్. అక్కడున్న పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు సార్. నేను మాత్రం ఆ వర్షంలో గెంతుతుందంట. అక్కడికి వాళ్ళ డాడీకి కాల్ చేస్తా అని చెప్పా సార్. చేసుకుంటే చేసుకోపో నా బురదలో కూర్చునిపోయింది సార్. నా చెయ్యి తన పేగు దాకా ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది సార్. తన పల్స్ నా చేతికి తగులుతోంది సార్. ఆ టైంలో ఆ పల్స్ ఆపేస్తే బాగుండనిపించింది సార్. ఈలోపు ఫోన్ రింగ్ అయింది సార్. ఎవరా అని చూస్తే వాళ్ళ డాడీ. ఇందాక మీరన్నారే చిరాకు, కోపం అని, అవి నాకు ఇప్పుడు వచ్చాయి సార్. నేను వెయిట్ చేయడం వల్ల ఆ పాప నా ముందు ఇంకా బతికే ఉంది సార్. ఈసారి అలాంటి ఛాన్స్ వస్తే మళ్ళీ వెయిట్ చేస్తానో లేదో కూడా నాకు తెలియదు సార్. నీకు కొన్ని సైకాటిక్ టెండెన్సీస్ మొదలయ్యామ్మా. ఇచ్చిన మెడిసిన్స్ కరెక్ట్గా వాడుతున్నావా? ఇప్పుడు నీకు కొన్ని పిక్చర్స్ చూపిస్తానమ్మా. అందులో నీకేం కనిపిస్తుందో, నీకేమనిపిస్తుందో నాకు ఫ్రాంక్గా చెప్పాలి. ఓకే? ఓకే. టేక్ యూర్ టైం. రెడీ? ఎస్ సార్. అది ఒక పురుగుని ఒక పక్షి చంపుకుని తినడానికి తీసుకెళ్తోంది సార్. ఇందులో 2 మనుషులు ఒక అమ్మాయి తల కట్ చేసి ఆ మాంసం కోసం కొట్టుకుంటున్నారు సార్. అంతేనా? ఇంకేం కనిపెట్టలేదా? లేదు సార్. నాకేం తెలియట్లేదు సార్. చూడమ్మా, కాన్సన్ట్రేట్. లేదు సార్, నాకేం తెలియట్లేదు. నెక్స్ట్. అది ఒక బాబు కాలు కట్ అయిపోయి ఆ రక్తపు మరకలన్నీ అక్కడ పడిపోయి ఉన్నాయి సార్. సార్ నాకేం తెలియట్లేదు సార్. ఇంక చాలు సార్. లాస్ట్ 2 ఉన్నాయమ్మా, అంతేనమ్మా? వద్దు సార్, ఇంక చాలు. ఎవల్యూషన్. ఏంటి సార్ నాకు ఈ టార్చర్? రిలాక్స్, రిలాక్స్. ఈ బాల్ కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది. స్లోగా, జెంటల్గా ప్రెస్ చేయి. నీ చెయ్యమ్మా. ఎందుకు సార్? ఇది రిలాక్సేషన్ థెరపీ అమ్మా. నేను రిలాక్స్ చేయడానికి యూజ్ అవుద్ది. మొన్న నేను ఇచ్చిన మెడిసిన్స్ డిస్కంటిన్యూ చేసా. కొత్త మెడిసిన్స్ ఇస్తాను నేను, అవి వాడు. ఓకే? ఓకే. బయటికి ఎక్కడికి వెళ్ళకు, ఏ సోషల్ ఇంటరాక్షన్స్ చేయకు. 2 days ఇంట్లోనే ఉండు. ఇవాళ థర్స్డే, రేపు ఒకరోజు ఫ్రైడే. నువ్వు ఓపిక పట్టి ఇంట్లోనే ఉన్నావంటే ఎల్లుండేలాగో సాటర్డే, వీకెండ్, అవతల రోజు సండే. నెక్స్ట్ సెషన్ పెట్టుకుందాం. సైకోపాథిక్ టెండెన్సీస్ చాలానే ఉన్నాయి. వీ నీడ్ టు డూ మోర్ ఎవాల్యుయేషన్. యూ అండర్స్టాండ్? ఎస్ సార్. కానీ మళ్ళీ నన్ను ఇలా డిస్టర్బ్ చేసే పిక్చర్స్ లాంటివి ఏం చూపించకండి సార్. పిక్చర్స్ ఇవ్వండమ్మా, డోంట్ వరీ. సండే కొంచెం డీప్గా వెళ్దాం. కానీ మైండ్ యూ, 2 days డోంట్ గో అవుట్ ఎట్ ఆల్. ఇంట్లోనే ఉండు. ఆల్ రైట్? ఓకే సార్. మరి 2 daysలో మీతో ఏమైనా మాట్లాడాలనిపిస్తే నాకు మీ ఫోన్ నెంబర్ కావాలి. అమ్మా, ఫోన్లో సెషన్స్ వర్కౌట్ అవ్వమ్మా. ఇవన్నీ ఫేస్ టు ఫేస్ చేయాలి. ఓకే సార్, మీ ఇంటికి వచ్చేస్తా. మా ఇల్లు నాకు తెలుసు సార్. ఎక్స్క్యూజ్ మీ,
మెడిసిన్స్ మర్చిపోయావు. మీట్ యూ అగైన్. హలో మహాలక్ష్మి, ఇంటికి వచ్చేస్తున్నా. ఏంటి రామ్, ఇంత లేటా? శృతిని బయటికి తీసుకువెళ్తా అన్నారు. అది నేను వచ్చేస్తాను చెప్పు. ఎడదని చెప్పు శృతిని, ఎడదని చెప్పు. నేను వచ్చేస్తాను చెప్పు. ఏంటి రామ్, ఏదో టెన్షన్ లో ఉన్నారు? టెన్షన్ ఏం లేదు. ఇంటికి అంతలు వేసుకున్నావా? హా, వాచ్మెన్ వచ్చాడా? వచ్చాడు. టామీ లోపలనే ఉందిగా. టామీ హా, లోపలే ఉంది. ఏంటండి కొత్తగా అడుగుతున్నారు? ఏం లేదు. టీవీలో ఇక్కడ ఏదో దొంగతనం మన ఏరియాలో ఎక్కువైందని ఏదో చూపిస్తున్నారు. నేను వచ్చేస్తున్నాను. నువ్వు తలుపులను వేసుకొని జాగ్రత్తగా ఉండు. ఓకే? ఓకే. హలో చెప్పరా. జగన్, బాగున్నావు? చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావు. అంటే ఈ మధ్య దొరకలేదురా. ఖాళీ బిజీగా పేషెంట్స్ వాళ్ళు వీళ్ళు. ఎంతైనా డాక్టర్వి కదా, బిజీగా ఉంటావులే. అదేం లేదురా. స్టేషన్లో ఉన్నావా? లేదురా, ఏదో మర్డర్ కేసు పని మీద బయటికి వచ్చా. ఓకే. అయితే తర్వాత చేస్తానులే. ఏం లేదురా, చెప్పు. మాకు ఇవన్నీ మామూలే కదా. నో ప్రాబ్లం ఏం లేదు. తర్వాత చేస్తాను. ఏంట్రా ఏదో టెన్షన్లో మాట్లాడుతున్నావు? టెన్షన్ ఏం లేదు. చిన్న మ్యాటర్ నీతో చెప్పాలి. తర్వాత ఫోన్ చేస్తానులే. సరే, ఎనీ టైం ఫోన్ చెయ్యి. ఐ విల్ బి దేర్ ఫర్ యూ. ఓకే? థ్యాంక్స్ రా. థ్యాంక్స్. వెల్కమ్. సో 2 days ఎలా ఉన్నాయి? గుడ్. సో బయటికి అడగలేదు కదా? ఎవరిని కలలేదు? ఏం లేదు. ఓకే. సో మైండ్ డివిడ్ అవ్వలేదు కదా 2 days? లేదు సార్, నార్మల్గానే ఉంది. ఓకే. ఇచ్చిన మెడిసిన్స్ కూడా వేసుకుంటున్నావా? మీరు చెప్పినట్టే రోజుకి 2 సార్లు. గుడ్. నైస్ టు హియర్. బయట బీపీ చెక్ చేయించుకున్నావా? చేయించా సార్, 120/80. బీపీ నార్మల్గా ఉంది. నా ప్రకారం అయితే నీకు థెరపీ అవసరం లేదు. ఇది ఒక టెంపరీగా ఫేజ్. నీకు ఇలాంటి థాట్స్ ఎలాగో రాలేదు కాబట్టి 2 daysలో నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నావు. అలాగే మైండ్ డేవియేషన్ కూడా ఏం లేదు. లేదు డాక్టర్, లేదు. నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి నాకేం అనిపించలేదు. ఇప్పుడు క్లినిక్ వస్తున్నప్పుడు కూడా నాకు ఆ థాట్స్ వచ్చాయి డాక్టర్. అంటే ఇంట్లో ఉన్నప్పుడు అనిపించట్లేదు నీకు, అంతేగా? ఒక వారం ఇంట్లో ఉంటే చూడు, అప్పుడు నీకేం అనిపించిపోతే. లేదు సార్, ఫేజ్ మారిపోతావమ్మా. లేదు సార్, నాకు ట్రీట్మెంట్ కావాలి సార్, ఇంకా అవ్వలేదు సార్. చూడు డాక్టర్, నువ్వా నేనా నాకు తెలుసు కదా. నీకు థెరపీ అవసరం లేదు ఇంకా. లేదు డాక్టర్, ప్లీజ్ డాక్టర్, నాకు చాలా భయంగా ఉంది డాక్టర్. నాకు ట్రీట్మెంట్ కావాలి డాక్టర్, కంటిన్యూ చేద్దాం డాక్టర్. ఓకే. కామ్ డౌన్, రిలాక్స్, టేక్ అ డీప్ బ్రెత్. రిలాక్స్. జాగ్రత్త, రిలాక్స్ అవ్వు. రిలాక్స్, కూల్, రిలాక్స్, సెటిల్ డౌన్. జారపడి కళ్ళు మూసుకొని టేక్ డీప్ బ్రెత్స్. Are you feeling better? ఏరా, నిద్ర వస్తుందా? కళ్ళు మసగ్గా ఉన్నాయా? ఏమవుతుందో తెలియట్లేదా? గుండె కొట్టుకుంటుందా? రిలాక్స్ అని మత్తురా అని. నువ్వు చెప్పేది నాకు కనబడుతుంది, నేను చెప్పేది నీకు కనబడుతుంది. నీ కళ్ళు 2 బాగా కనబడతాయి. ఈ 3 తప్ప ఈ బాడీలో ఏ పార్ట్ కూడా కదలదు. అనుకున్నాను రా, యాజ్ ఎక్స్పెక్టెడ్. ఉరుముతుందిరా. ఓ, ఇట్స్ అబౌట్ టు రైన్. సండే, వర్షం,
చక్కగా ఇంట్లో ఉండాల్సిందిరా. నీ వల్లే ఇవాళ క్లినిక్ రావాల్సి వచ్చింది. రే నీకు నా గురించి కొన్ని విషయాలు చెప్పాలి రోయ్. అలాగే ఉండు. బాగా స్ట్రాంగ్ కలిపేసుకున్నాను రా. పర్లేదు. నేను చేసింది పిహెచ్డిరా. యుఎస్లో 4 ఏళ్ళు పెద్ద పెద్ద జైల్లో తిరిగి క్రిమినల్స్ని ఇంటర్వ్యూ చేయడం నా పిహెచ్డి థీసిస్రా. పారాసైకాలజీ అండ్ క్రిమినల్ మెంటాలిటీ. అందులో సైకోలు, సీరియల్ కిల్లర్లు ఎంతమందిని చూడలేదురా. అసలు నువ్వు యాక్ట్ చేయాలనుకుంటున్నావే అచ్చు అలాంటి వాళ్ళే. కానీ ఒక్క విషయం, అలాంటి వాళ్ళు ఎవరు తనటు తన డాక్టర్ దగ్గరికి వచ్చి థెరపీ తీసుకునే దాఖలాలే లేవురా. అసలు సైకోల్ డాక్టర్ దగ్గరికి రానే రారా. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పని ఫీలింగ్ అసలే వాళ్ళకి రాదురా. నాకు ఫస్ట్లోనే డౌట్ వచ్చిందిరా. తర్వాత నీ అడ్రస్ గ్యాదర్ చేశా. ఫేక్. నీ పేరైనా కరెక్ట్రా? వివేక్ కదా నీ పేరు? డోంట్ ఆన్సర్ దట్, నో ప్రాబ్లం. ఎందుకంటే నాకు నీ పేరుతో సంబంధం లేదు. దాని తర్వాత డౌట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆ పిక్చర్స్, అప్పుడు 2 పిక్చర్స్ అవుట్ ఆఫ్ సిలబస్ పెట్టాను రా. అవి గూగుల్లో, వికీపీడియాలో ఎక్కడ సైకాలజీలో వాడని పిక్చర్స్. అప్పుడు ఆ పిక్చర్స్ చూసి ఏదో అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ వచ్చిన స్టూడెంట్ లాగా రియాక్ట్ అయినప్పుడే నాకు అర్థమైందిరా. దాని తర్వాత రిలాక్సేషన్ థెరపీ అని నేను నీ చెయ్యి కూడా పట్టి నీ పల్స్ చూశాను రా. అంతా నార్మల్. అప్పుడు అర్థమైందిరా, ఫిక్స్, నువ్వు చేస్తుంది ఓవర్ యాక్షన్. నేను నీకు ఇచ్చిన ట్యాబ్లెట్స్ ఉన్నాయి చూసావా, తెలుసా ఏంటో? అందులో ఒక్క ట్యాబ్లెట్ వేసుకున్నా 3 రోజులు పడుకుంటావురా. సో నువ్వు ఆ ట్యాబ్లెట్ వేసుకోకుండా 2 డేస్ పోయి క్లినిక్ వచ్చావు. ఇవన్నీ గమనిస్తుండగా నాకు కూడా అనిపించింది, నువ్వెవరు? నిజంగా నా దగ్గరికి సెషన్స్ వచ్చిన సైకోవా, లేకపోతే నా నుంచి ఏదో కోరుకొని వచ్చావా? నాకు ఇక్కడ శత్రువులే లేరు, ఎందుకంటే నేను ఇండియా వచ్చే 3 ఇయర్స్ అయింది. మిగిలింది ఒక్కటే, నువ్వు ఆ రోజు ఉండుంటావు, అది చూసుంటావు. ఆ బేసిస్ మీదే నువ్వు నా మీద ప్రూఫ్ సంపాదించడానికి నీ ఫోన్లో రికార్డింగ్ మరీ పెట్టుకొని వచ్చావు. నాకు తెలుసు నువ్వు మిగతా 2 సెషన్లు కూడా రికార్డ్ చేసుకొని వచ్చావు. కానీ నేను ఇప్పుడు రికార్డింగ్ ఆపేసంగా నీ దగ్గర ప్రూఫ్స్ ఎక్కడివి? ఒరే, ఇప్పుడు నీకేమీ కొత్త స్టోరీస్ లేవురా? ఏమైనా నీకు మైండ్ డివైడ్ అయిందంటే లేదు అంతా బాగానే ఉందన్నావు. కుక్క తొక్కింది, పాము చంపింది, కోడి పుంజు కాటేసింది, ఇలాంటి స్టోరీస్ ఏమి లేవురా నీకు? మీ ఇంటి కింద పాప నిజంగా ఉందిరా? రేయ్, ఫోకస్ 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 ఫోకస్. మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. వైరస్ బోరింగ్ మ్యాన్. వై దిస్ కొలవరి 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 డి. అడి ఇప్పుడు నేను చూస్తే జాలేస్తుందిరా. బాధ్యత గల పౌరుడిలాగా పోలీసులకి పట్టిద్దామని వచ్చావు, నాకు చట్ట ప్రకారం శిక్ష ఇద్దామని వచ్చావు. అంత ఈజీ కాదు రోయ్. అరే, నేను ఇలాంటి వాళ్ళని 1,00,000 మందిని చూశాను, 1,00,000 కన్నా ఎక్కువ. యాడ్లాగ్ నవ్వుతున్నావా ఏంట్రా? సైకో నువ్వు ప్రాక్టీస్ చేసుకుని వచ్చావా? ఇది ఇంకో ఓవర్ యాక్షన్ రా. కొత్త పర్ఫార్మెన్సా? ప్రూఫ్స్ ఏంట్రా? ప్రూఫ్స్ అంటే ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రూఫ్స్ ఉన్నాయంటే నమ్మేస్తాను రా. వెంటనే కాల్ పడేసుకుంటాను రా. సార్ 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 అంటే అనుకున్నావురా? చూస్తావా? ఏం చూపిస్తావురా? కొత్త సినిమా చూపిస్తావా? ప్రూఫ్స్ చూడాలనుందా? చూడాలందిరా, చూపించరా. అరే, నీ దగ్గర ప్రూఫ్స్ లేవన్నా తెలుసురా. ఈ బ్లఫ్ ఇంకా చూస్తావా? చూస్తాను రా, చూస్తాను. తీ ఎక్కడున్నా తీరా. ఏట్రా, మీ ఇంటి పక్కన చిత్తు కాగితాలా? ఏరికొచ్చావు బఠానీయా? నా హోండా సిటీ కార్ నంబర్, పాత కార్ నంబర్. దీనివల్ల నువ్వు కోర్టులో ఏం ప్రూవ్ చేయగలవురా? ఇంకా చూస్తావా? ఇంకా చూడాలనుందా? నమ్మలేకపోతున్నావా?
కంగారుగా ఉందా? ఎన్నని చూస్తావు? జాలేస్తుంది డాక్టర్ నాకు నిన్ను చూస్తుంటే. ఆ రోజు తాగి నడిపేవే ఈ బ్రాండేనా? నీ వల్ల అన్యాయంగా ఓ కుటుంబం అంతా రోడ్డు మీద పడింది. ఎవ్వరూ చూడలేదని భలే వెళ్ళిపోయావే. కానీ నేను చూసేసా. అరే. నేను చూసేసా. అరే నీకేం కావాలి చెప్పరా? డబ్బు కావాలా? చెప్పరా చెప్పరా రే. నువ్వు నమ్మకం నా పిచ్చి పని డబ్బులు కావాలి చెప్పరా? డాక్టర్ అంటే నేను ఇప్పుడు జైలుకి వెళ్ళడం కావాలా నీకు? నాకో ఫ్యామిలీ ఉందిరా, నాశనం అయిపోతారా? నాకో ఫ్యామిలీ ఉందిరా. ఏమో, నేను పోలీసులకి ఇవ్వనేమో, నా దగ్గరే పెట్టుకుంటాయేమో. నీకు ఇప్పుడు మూడు ఆప్షన్స్. ఒకటి, నన్ను చంపడం. ఒరే సైకో, కానీ చంపలేవు. ఎందుకు చంపలేనురా నిన్ను? ఇప్పుడు నీకు ఇచ్చానే ఫొటోస్, అవన్నీ నా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళకపోతే అవన్నీ ఫేస్బుక్లో అప్లోడ్ అవుతాయి. ఒరే నీకేం కావాలి చెప్పరా? నీకేమైనా ఇస్తానురా. 2, నువ్వు చచ్చిపోవడం, కానీ చావలేవు. ఒరే నీకు ఒక ఫ్యామిలీ ఉందన్నావు కదా, టెన్షన్ పెట్టకరా. చావలేవు. ఇంకా 3, నాకు కావలసినట్టు చస్తూ బ్రతకడం. నువ్వు నిజంగా సైకోరా? రే రే నువ్వు నార్సిసిస్ట్ రా. నువ్వు ఎదుటోల్ని మానసికంగా బాధ పెట్టి ఆనందం పొందేవాడురా. యు ఆర్ నార్సిసిస్ట్. ఇప్పుడు కరెక్ట్ డయాగ్నోసిస్ చేసావు డాక్టర్, ఇప్పుడు కరెక్ట్ డయాగ్నోసిస్ చేసావు. మరేంట్రా, రివెంజా? మళ్ళీ ఫ్యామిలీయా? చుట్టాలా? ఫ్రెండ్సా? ఎందుకు రా? చిల్ డాక్టర్, రిలాక్స్. బేసిక్గా నేను వేటగాడిని, నువ్వు నాకు దొరికిన జింకవి. రిలాక్స్ డాక్టర్, ఇవాళకి మన సెషన్ అయిపోయింది. రిలాక్స్. ఇవాళకంటే మళ్ళీ వస్తావా? నాకు మైండ్ డీవియేట్ అయితే వస్తా, డీవియేట్ అవ్వకపోయినా వస్తా. నువ్వు భయపడ్డం నేను చూడాలి, అదే నాకు ఆనందం. సైకో, నాకు ఎవరో తెచ్చారా? ప్లీజ్. ఏంట్రా? మొన్న నాకు రిలాక్స్ అవ్వు, పిండుకోవని ఇచ్చావుగా, అదే ఏదది? ఇప్పుడు ఇది నాకంటే నీకే ఎక్కువ అవసరం. అరే కొలవెరి డీ. చెప్పరా, ఎడగలిపోతున్నారా? హే డాక్టర్, రిలాక్స్. చెప్పా కదా మళ్ళీ కలుద్దామని. మీట్ యు అగైన్. Nancy, call my next patient. Yeah, come in.